ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. వంశీ కిరణ్ గురువు గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. భగవద్గీత ఇంత అద్భుతంగా జ్ఞానాన్ని అందిస్తున్న కృష్ణ పరమాత్మకు, అర్జునుల వారికి, వేదవ్యాసుల వారికి హృదయపూర్వకంగా నా యొక్క ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం ఈరోజు భగవద్గీత 10వ అధ్యాయము విభూతి యోగంలోని జ్ఞానాన్ని మనం తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మరొక్కసారి మనకు చివరి శ్లోకమైన అంటే 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగంలో కృష్ణుడు మనకు అందించిన సందేశాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటూ ఈ 10వ అధ్యాయాన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. ఈ రాజవిద్య రాజగుహ్య యోగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి, అక్కడ అర్జునుడు ఎక్కడ కూడా క్వశ్చన్ అడగడు. మొత్తం ఆ అధ్యాయం మొత్తం కూడా మనకు శ్రీకృష్ణ పరమాత్మని 34 శ్లోకాల ద్వారా మనకు జ్ఞానాన్ని అందిస్తూ వస్తారు. అయితే అక్కడ ఏం ఏం చెప్పారంటే, దుఃఖ రూప సంసారం నుండి విముక్తులు అవడానికి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించారనమాట కృష్ణ పరమాత్మ. సర్వ ప్రాణులు, జగత్తు అంతా నాలోనే ఉంది, కానీ నేను వాటి యందు స్థితుడుగా లేను. నా గురించి మొత్తంగా జ్ఞానపరంగా తెలుసుకొని వారే మళ్ళీ తిరిగి జన్మిస్తారు. పరమాత్మను గురించి తెలుసుకున్న వారు అనన్య భక్తితో ఎలా ఆరాధిస్తారు, ఎలా పరమాత్మను చేరుకుంటారు, అంటే చేరుకోవడానికి ఎలాంటి పద్ధతుల ద్వారా చేరుకుంటారు అన్నది మనకు వివరంగా తెలియచేశారు. అన్నీ నేనే అని మొత్తం అంటే అన్నిట్లోనూ ఉన్నాను, కానీ నేను దేనిని అంటుకోకుండా ఉన్నాను. ఒక తామర తామర పువ్వులోని తామర ఆకు ఏ విధంగా అయితే బురదలోనే ఉండి ఏ విధమైన మలినాన్ని అంటుకోదో, అలా ఏది నేను అంటుకొని లేను. నిష్కామ భావంతో నాకు ఏది అర్పించినా సరే నేను దాన్ని స్వీకరిస్తాను అని చెప్తూ, నాయందు మనస్సును లగ్నం చేయుము, ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణమనచో నీవు నన్ను పొందగలవు అని చెప్తున్నారు. అయితే ఇంకా అంటే చివరగా నాయందే మనస్సును లగ్నం చేసి ఆత్మను నాయందే నిలిపి ఎప్పుడైతే అంటే ధ్యాన స్థితిలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు నువ్వు నన్ను పొందగలవు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. అయితే ఇప్పుడు ఈ 10వ అధ్యాయం విభూతి యోగంలో ఇంకా డీటెయిల్ గా చెప్తున్నారనమాట ఈ యొక్క జ్ఞానాన్ని. అయితే ఈ విభూతి యోగంలో విభూతి అంటే కాంతి, విభూతిని కాంతి అంటారనమాట. కాంతి అంటే పరమాత్మ ఏ రూపంలో ఉంటాడు అంటే భగవంతుడికి ఈ రూపం ఆ రూపం లేదు. నిజానికి మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనము కాంతి రూపం అంటే కాంతి రూపధారులు అందరూ కూడా. ఆ కాంతి రూపంలో ఉన్న ఆ యొక్క పరమాత్మలో ఉన్న గుణాలు, లక్షణాలు, ఆ విభూతిని మనం పట్టుకొని ఆ యొక్క జ్ఞానాన్ని మన జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఆ లక్షణాలు వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది, ఎలా డెవలప్ చేసుకున్న తర్వాత వాటిని ఎలా వినియోగించాలి, వినియోగిస్తున్న మనలో కొద్దో గొప్ప కొన్ని లక్షణాలు, దైవ లక్షణాలు ఉన్నాయి. అయితే ఆ లక్షణాలలో మనం ఎంతవరకు వినియోగిస్తున్నాం, ఎంత పర్సెంటేజ్లో ఉన్నాము, ఇంకా 100%కి రీచ్ అయ్యామా లేదా, ఇలా అన్నింటినీ చెక్ చేసుకుంటూ ఆ యొక్క కాంతి, ఆ యొక్క గుణగణాలను మనలో డెవలప్ చేసుకోవాలి. నిరంతరం ఇవి చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాని ఇక్కడ అర్జునుడు అడిగాడు, భగవానుడు చెప్తున్న ఈ యొక్క జ్ఞానాన్ని మనం మనలో ఇంప్లిమెంట్ చేసుకొని దాన్ని మన నిత్య జీవితంలో అమలుపరచాలి. అంతేకాని ఏదో అర్జునుడు అడిగాడు, కృష్ణుడు చెప్పాడు, మేడం వాళ్ళు చెప్తున్నారు, ఇదేదో చాలా బాగుంది అని చెప్పేసి ఊరికే విని చప్పట్లు కొట్టుకొని పక్కకు వెళ్ళిపోతే సరిపోదు మాస్టర్స్. ఈ భగవద్గీత అన్నది మనము మన నిత్య జీవితంలో దానిని అంటే ఆ యొక్క జ్ఞానాన్ని పట్టుకొని ఏం చెప్పాడు, ఏం చేశారు, అక్కడ ఏం అడిగాడు అని ఎప్పుడైతే ప్రతి ఒక్క దాంట్లో మనం క్షుణ్ణంగా ముందుకు వెళ్తామో అప్పుడే మనకు అర్థమవుతుందన్నమాట. ఆ కృష్ణుడు అందించిన జ్ఞానాన్ని, ఆ యొక్క గుణగణాలను, లక్షణాలను, ఆ యొక్క కాంతిని
ఎంతవరకు నేను పట్టుకున్నాను, దాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నాను అని ప్రతి ఒక్కరం నిరంతరం సెల్ఫ్ చెక్ చేసుకున్నప్పుడే ఈ యొక్క భగవద్గీతకు అసలైన అర్థం అన్నమాట. ఓకే మాస్టర్స్. ఈరోజు విభూతి యోగంలో ప్రారంభించుకుందాం. మొదటి శ్లోకం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ దశమోऽధ్యాయः విభూతియోగः. శ్రీభగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః ఏత్తహం ప్రియమానాయ వక్ష్యామి హితకామ్యయా. ఇందులో శ్రీ భగవానుడు మనకు చెప్తున్నారు, హే మహాబాహో, నీవు నా మీద ప్రేమ గలవాడవు కావున నీ మేలు గోరి నేను మరలా చెప్పుచున్న ఈ వచనములను వినుము అని, అవి మిక్కిలి గోప్యములు మహిమాన్వితములు అని చెప్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకున్నాం కదా ఇందాకనే, విభూతి యోగం అంటే కాంతి యోగము అని. కాంతి గురించి తెలుసుకోవాలి అనంటే ఆ ఇది కాంతి గురించి అవగాహన ఉన్న వాళ్ళకే అది అర్థమవుతుంది. ఇప్పుడు భగవంతుడు అంటే మనకు ఏంటి, ఒక విగ్రహం రూపంలో, ఒక ఫోటోలో ఇలా ఈ రూపంలో ఉన్నాడు, ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు అని మనకు ఒక ఆ రూపంతో మనం కనెక్ట్ అయ్యున్నాం. అదే మనకు ఈ మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత ఏంటి, భగవంతుడు అంటే ఒక కాంతి రూపధారి. ఆయనకి పర్టిక్యులర్‌గా ఈ రూపము అంటూ ఏమీ ఉండదు. ఆ కాంతిదే మనము తెలుసుకోవాలి అని మనకు ధ్యానంలోకొచ్చిన తర్వాత ఈ యొక్క జ్ఞానం అందింది. మనము సడెన్‌గా వెళ్లి ఈ పూజ చేసే అంటే భక్తి యోగంలో ఉన్న వాళ్ళ దగ్గరికెళ్లి కాంతి రూపధారి భగవంతుడు కాంతి కాంతి రూపంలో ఉంటాడు. ఆయన్ని పట్టుకోవాలి అని చెప్తే అర్థమవుతుందా అంటే, ఆ జ్ఞానం అప్పుడే అర్థం కాదనమాట. అలా ఒక కాంతి అంటే ఆ యొక్క జ్ఞానం అర్థం కావాలంటే ముందుగా ఆ యొక్క జ్ఞానము అవతలి వాడికి తెలిసి ఉండాలన్నమాట. అవగాహన అయ్యి ఉండాలి. అందుకే ఇక్కడ మనకు ఇది కూడా రహస్యమైనది, గోప్యమైనది ఈ యొక్క అధ్యాయం కూడా అన్నది మనకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడనమాట. అలాగే ఆహ్, ఇక్కడ ఇక్కడ మహిమాన్వితమైనది అని చెప్తున్నాడు. ఇక్కడ మహిమాన్వితమైనది అంటే ఇక్కడ చెప్పే విషయాలలో మహిమ ఉందా అంటే కాదు. ఇక్కడ మహిమ ఏ ఏ ఏంటి అంటే, ఆ మహిమాన్వితమైన బోధనను ఎప్పుడైతే మనము ఆ యొక్క జ్ఞానాన్ని మనలో డెవలప్ చేసుకొని ఆచరణలో పెడతామో, అప్పుడే ఆ యొక్క మహిమాన్వితమైన ఆ యొక్క బోధనలు, ఆ యొక్క జ్ఞానంలో ఉన్న ఆహ్, దాన్ని మనం పట్టుకోగలుగుతాం. దాన్ని మనం నిత్య జీవితంలో ఆచరించినప్పుడే ఆ యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. అలా అది మహిమాన్వితమైనవి అని చెప్తున్నారు. నీవు నా మీద ప్రేమ గలవాడవు అని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రేమ అంటే మనకు అన్‌కండీషనల్ లవ్. అంటే ఎటువంటి షరతులు లేని ప్రేమ. అంటే ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ లేదు. అంటే ఏ విషయంలోనూ, ఏ దాంట్లోనూ ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా అన్‌కండీషనల్ లవ్‌ని ప్రేమ అంటారనమాట. అయితే అలాంటి ప్రేమ అర్జునుడిలో చూసాడనమాట. చూ చాలా కరుణ హృదయంతో అన్నాడు కదా! ఆహ్, హ్మ్. ఎవ ఏ నా వాళ్ళేమైపోతారో, చుట్టూ ఉన్న ప్రజలేమైపోతారేమో, ఆ! అందరి గురించి ఆలోచించాడు. ఎంతో ప్రేమగా ఉన్నాడు. కృష్ణుడి గురించి ఇంకా చెప్పు కృష్ణ. ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకా ఈ జ్ఞానాన్ని నాకు బోధించు అని పూర్తి శరణాగతిగా అర్జునుడు అడిగాడు. అలా అంత ప్రేమతత్వంతో ఉన్నాడు కాబట్టే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడినన్నాడు. నీవు నా మీద ప్రేమ కలవాడవు అని బోధించాడనమాట. అయితే ఇక్కడ మనము ప్రేమ విషయంలో మనము భగవంతుడు విషయంలో కానీ, మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు ఆహ్, వారి విషయంలో కానీ ఎంతవరకు ఈ ప్రేమను కలిగి ఉన్నాము అన్నది మనం చెక్ చేసుకోవాలి మాస్టర్స్. ఎందుకు అంటే ప్రేమ అంటే ఏదో ఒక విషయ విషయ వాంఛన కోసమో, ఏదో ఆ సమయానికి ఆ యొక్క ప్రేమగా మాట్లాడడం, ప్రేమతత్వంతో ఉండడం కాదు.
ఎప్పటికి నిరంతరం అవతలి వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం ప్రేమతత్వంతో ఉన్నామా? ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడు ఏదైనా మనం కోరింది ఇయ్యకపోతేనే భగవంతుడిని మార్చేవాళ్ళు ఎంతోమందున్నారు. అది మరి నిజమైన ప్రేమనా అంటే కాదు. ప్రేమ అంటే అవతలి వాళ్ళ నుంచి మనం మనకు లాభం పొందినా, పొందకపోయినా, ఎలా ఉన్నా సరే ఆహ్, వా వా వాళ్ళు మన దగ్గర ఎలా ఉన్నా సరే మనము అన్‌కండిషనల్‌లో ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా అన్‌కండిషనల్‌లో ఉంటేనే అది సరి అయిన ప్రేమ. ఆ ప్రేమ ఆ ప్రేమ తత్వంతో మనం ఉన్నామా లేదా? అంటే ఆ ప్రేమ తత్వంతో ఉన్నాడు కాబట్టే అర్జునుడు అతడి హృదయాన్ని గెలిచాడు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి హృదయాన్ని గెలిచాడన్నమాట. అలా మనం కూడా ఎప్పుడైతే అంత ప్రేమ తత్వంతో ఉంటామో అప్పుడే భగవంతుడు కూడా మనము భగవంతుడిని మనం చేరుకోవచ్చు సులువుగా. కాబట్టి పరమాత్మ ఈ ఈ యొక్క గోప్యమైనది అంటే ఇక్కడ ఈ యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది అన్ ఆహ్, ఇది అందరూ అర్థం చేసుకోలేరు. అంటే అందరూ అర్థం చేసుకోలేరు. ఈ యొక్క కాంతి అంటే ఏంటి? జ్ఞానము అంటే ఇది అందరూ అర్థం చేసుకోలేరు కాబట్టి, ఆయన ఇది గోప్యమైనది అన్నట్టుగా మనకు సంబోధిస్తున్నారు. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఇది గోప్యమైనది, అలాగే మహిమాన్వితమైనది అని మనకు ఈ యొక్క శ్లోకంలో సంబోధించారు. తర్వాత 2, 3 శ్లోకాలు. నా మే విదుః సురాగణః ప్రభవం నా మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః యో మా జన యో యో మామాజమావానాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః స సమర్వేషు సర్వపాపై ప్రముచ్యతే. ఇక్కడ ఈ రెండింటివి మీనింగ్స్ తెలుసుకుందాం. నా ఉత్పత్తిని అలాగే అనగా నా లీలావతార విశేషములను దేవతలు కాని, మహర్షులు కాని తెలుసుకొనజాలరు. ఏలనన నేను అన్ని విధములుగా ఆ యొక్క దేవతలకును, ఈ మహర్షులకును మూలకరమైన వాడను. తర్వాత మూడవది, నన్ను యథార్థంగా జన్మరహిత రహితునిగాను, అనాది అయిన వానినిగాను, సకల లోక మహేశ్వరునిగాను తెలుసుకొనవాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు సర్వ పాపముల నుండియు విముక్తుడగును అని చెప్తున్నారు. ఇక్కడ రెండవ దాంట్లో మనం చూసుకున్నట్టయితే, నా ఉత్పత్తిని అంటే నా యొక్క సృష్టిని, ఉత్పత్తిని అంటే సృష్టిని, అలాగే నా లీలావతార విశేషాలను దేవతలు కానీ, మహర్షులు కానీ తెలుసుకొనజాలరు అంటున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు భగవంతుడే సృష్టికర్త కదా! దేవతలను, మహర్షులను వీళ్ళందరికంటే పూర్వమైన వాడు భగవంతుడు. ఆ భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మహర్షులు కానీ, దేవతలు కానీ వాళ్ వాళ్ళ సృష్టి ప్రారంభం కాకముందు అతని గురించిన జ్ఞానము వాళ్ళకెలా తెలుస్తుంది? మొత్తంగా అంటే తెలీదు. అలాగే అందుకనే ఇక్కడ దేవతలు, మహర్షులకు కూడా నా లీలావతార విశేషాలు తెలుసుకొనజాలరు అని చెప్తున్నాడు. అందుకే నేను అన్ని విధములుగా ఆ యొక్క దేవతలకు, ఆ యొక్క మహర్షులకు మూలకారమైన వాడను అంటున్నాడు. మూల కారణం అంటే ము ము మూలమైన వాడు ఎవరు అంటే ఆ పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ నుంచే అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియనివి ఎన్నో జ్ఞానాలు ఎన్నో ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారంటే, నన్ను యథార్థంగా జన్మరహితునిగాను, అనాది అయిన వానిగాను అంటే ఇక్కడ ఆహ్, యథార్థంగా అంటే సత్యంగా ఉన్నది ఉన్నట్టుగా అని. జన్మరహితుడుగా అంటే ఆయనకి ఆయన ఏమి మళ్ళీ జన్మ తీసుకొని రావాల్సిన అవసరం లేదు. కానీ
తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారంటే, కర్మల వల్ల జన్మ తీసుకోవట్లేదు. మనమందరం జన్మ తీసుకుంటున్నామంటే, కర్మ బంధాల వల్ల జన్మ తీసుకుంటున్నాం. అదే ఒక భగవంతుడు జన్మ తీసుకుంటున్నాడంటే, కేవలం ఒక ఒక సృష్టి కార్యం కోసం జన్మ తీసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ జన్మరహితునిగాను అని యూజ్ చేస్తున్నాడు. అనాది అయిన వానిగా అంటే ఆయన మొదటి నుంచి అంటే ఆ యొక్క సృష్టి ప్రారంభం నుంచి ఉన్నాడు. కాబట్టి అనాది నుంచి ఉన్న వ్యక్తిగాను, సకల లోక మహేశ్వరుడిగాను అంటే అన్ని లోకాలను సృష్టించి పోషించేవాడు. అలాంటి వాడిగా తెలుసుకున్నవాడు. అంటే ఇలాంటి జ్ఞానం ఎవరికైతే అర్థమవుతుందో అతడు మానవులలో జ్ఞాని అని చెప్తున్నాడు. అయితే మనకర్థమైందా లేదా? అంటే మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం ఆ యొక్క భగవంతుడిని. భగవంతుడంటే ఏదో మనం దీపం పెట్టామా, ఓ స్తోత్రం చదివామా, పూజ చేశామా, లేకపోతే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ యొక్క భగవంతుడిని ఊరికే శ్వాస మీద ధ్యాస పెడుతూ భగవంతుడి చైతన్యానికి కనెక్ట్ అవుతున్నాం అనుకుంటున్నాం. కానీ సంపూర్ణంగా భగవంతుడి యొక్క తత్వాన్ని ఇక్కడ మనకు భగవంతుడే ఆ పరమాత్మనే తెలియచేస్తున్నాడు. అలాంటి అంటే ఆ యొక్క జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఇప్పుడు జ్ఞానం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే నిత్య జీవితంలో ఆచరణలో ముందు మొద మ ఆచరణలో పెట్టడం ప్రారంభిస్తారు. ఇప్పుడు జ్ఞానం తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన మనకు కృష్ణ పరమాత్మ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. యదార్థంగా ఆయన జన్మరహితుడు అని తెలుసుకున్నాము. అనాది అయిన వాడు అని తెలుసుకున్నాము. సకల లోక మహేశ్వరుడిగా ఉన్నాడు అతను అని తెలుసుకున్నాము. మరి ఇది తెలుసుకున్నాం కదా! మనం కూడా జ్ఞానులమయ్యాం కదా! అలాంటప్పుడు మనం కూడా సర్వ పాపముల నుండి మనం విముక్తులమైపోతామా అంటే కాదు. ఆ తెలుసుకున్న జ్ఞానంని మనం కూడా మన నిత్య జీవితంలో ఆ భగవంతుడు ఏవైతే లక్షణాలతో ఉన్నాడో, ఆ దైవీ లక్షణాలతో ఉన్నాడో, ఆ యొక్క కాంతి తత్వంతో ఉన్నాడో వాటిని కూడా మనము మన జీవితంలో అప్లై అప్పుడే మనం సర్వ పాపముల నుండి విముక్తులమవుతాం. అంతేకాని ఏదో భగవంతుడు ఆహ్, వి అవి చదువుకుంటే ఇక సర్వ పాపముల నుండి విముక్తయిపోతాము అంటే అది ఎప్పటికి అవ్వము. నెక్స్ట్ 4, 5 బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం ధమా శమః సుఖం దుఃఖం భవభావో భయం చాభయ భయమే చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావభూతానాం మత్త ఏవా పృథగ్విధా. ఇందులో ఏం చెప్తున్నారంటే నిశ్చయాత్మక శక్తి, యథార్థ జ్ఞానము, మోహరాహిత్యము, క్షమ, సత్యము, ధమము, శమము, సుఖదుఃఖములు, ఉత్పత్తి ప్రళయములు, భయము, అభయము, అహింస, సమత, సంతోషం, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి అనునవి ప్రాణుల వివిధ భావములు. ఇవి అన్నియును నా వలననే కలుగును అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నిశ్చయాత్మక శక్తి ఆహ్, అంటే ఏదైనా సరే సాధించాలి. ఏదైనా ఒకటి అనుకున్నాడు అంటే సాధించాలనే బలమైన సంకల్పం, సామర్థ్యం కలిగి ఉండడమే నిశ్చయాత్మక శక్తి. మరి అలాంటి శక్తిని మనం కలిగి ఉన్నామా లేదా? అంటే ఈ భావాలన్నీ కూడా ఇప్పుడు చెప్పుకున్న భావాలన్నీ కూడా కృష్ణ పరమాత్మ ఇవన్నీ నా వలననే కలుగుతాయి అని చెప్తున్నాడు. అలాంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నామా లేదా? అలాంటి దృఢ సంకల్పంతో ఉన్నామా లేదా? అలాగే మోహరాహిత్యం అంటే ఆహ్, ఏ ఆహ్, ఒక్క నిమిషం. యథార్థ జ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్టుగా వాస్తవమైన, నిజమైన అనుభవం ద్వారా పొందిన సంపూర్ణ జ్ఞానం.
అంటే ఉన్నది ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నామా? ఆహ్, అనుభవం ద్వారా పొందిన సంపూర్ణ జ్ఞానాన్ని యథార్థ జ్ఞానం అంటున్నాం. మనం అనుభవాల నుంచి ఎన్నో జన్మల నుంచి, ఎన్నో అనుభవాల నుంచి ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాం. ఆ పొందిన సంపూర్ణ జ్ఞానమే యథార్థ జ్ఞానం. అదే విధంగా మోహరాహిత్యం అంటే కోరికలు, వ్యామోహాలు అతిగా ఇష్టపడే భావన లేకపోవడం. మరి కోరికలు కోరుతున్నామా? ఆ కోరికల్ని ఎంతవరకు బ్యాలెన్స్‌లో ఉంచుకుంటున్నాము. ఆహ్, ఒకవేళ ఏదన్నా ఒకటి అతిగా ఇష్టపడుతున్నామా? అంటే దానిలో మనము ఆహ్, ఏంటి బంధింపబడి ఉన్నామా ఏ దాంట్లోనైనా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఆ విధంగా లేకుండా ఉండగలగాలి. తర్వాత క్షమ అంటే అందరికి తెలుసు. సత్యము, దమం. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే మనము చూడాలి అనుకుంటే మన కళ్ళు చూడాలి. అంతేకాని అక్కడ ఏదో ఒక సన్నివేశం జరుగుతుంది. ఏదో చూడాలి అని చూడకూడదు. అంటే మన ఇంద్రియాలు అన్నీ కూడా మన నిగ్రహంలో ఉండాలి. ఆ ఇంద్రియ నిగ్రహము, అదే విధంగా మనోనిగ్రహం. మనోనిగ్రహం ఎప్పుడు ఎక్కువ మట్టుకు మన మనస్సును మనం నిగ్రహంగా ఉంచుకోగలుగుతాం. అంటే ధ్యాన సాధన పెరిగే కొద్దీ మనకు ఈ మనోనిగ్రహం అనేది ఏర్పడుతుంది. ఈ మనోనిగ్రహంలో ఉన్నామా లేదా? అదే విధంగా సుఖదుఖాలు, ఉత్పత్తి ఇక్కడ ఉత్పత్తి ప్రళయాలు అంటే ఆహ్, సృష్టిని అంటే ఉత్పత్తి అంటే సృష్టించడము, ప్రళయాలు అంటే లయం చేయడం. ఈ 2 ప్రక్రియలు. తర్వాత భయము, అభయము, అహింస, సమత. సమత అంటే సమానత్వం, సంతోషం, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ప్రాణుల్లో ఉండే వివిధమైన భావాలు అని చెప్తున్నారు. ఆ భావాలన్నీ కూడా కేవలం నా వలననే కలుగును అందరికీ అని చెప్తున్నాడు. అయినంక మనకు నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మహర్షయా సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా యేషం లోకా ఇమా ప్రజాః. దీని భావం సప్త మహర్షులను వారి కంటేను పూర్వులైన సనకాది మహామునులు నలుగురు స్వయంభూవాది చతుర్దశ మనువులను మొదలగు వీరందరూ నాకు భక్తులే. అందరూ నా ఎడ సద్భావము కలవారే. వీరు నా సంకల్పం వలననే జన్మించిరి. ఈ జగత్తునందలి సమస్త ప్రాణులను వీరి సంతానమే అని చెప్తున్నారు. ఇక్కడ మనకు సప్త ఋషులు అంటే అత్రి, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, కశ్యపుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. వీరికంటే పూర్వులైన సనకాది మహామునులు. అంటే సనకుడు, సనందుడు, సనాతనుడు, సన ఆహ్, సనత్ కుమారుడు. అయిన తర్వాత ఇక్కడ స్వయంభూవాది చతుర్దశ మనువులు అని ఒక 14 మంది మనువులుంటారు. అయితే వీళ్ళందరూ కూడా నా యొక్క సంకల్పం వల్లనే జన్మించారు అని చెప్తున్నాడు. అలాగే ఇంకొక విషయం ఏం చెప్తున్నాడు? ఈ జగత్తులందరి సమస్త ప్రాణులను వీరి సంతానమే అంటున్నారు. అంటే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ తీసుకుందాం మాస్టర్స్ ఇక్కడ. అయితే మరీచి మహర్షి మనము ధ్యానం చేస్తాం. మరీచి మహర్షిది పెట్టుకొని, ఆ మరీచ మహర్షి యొక్క కొడుకు కశ్యపుడు. ఆ యొక్క కశ్యపుడికి ఎంతో మంది భార్యలు ఉంటారంట. అయితే ఆ యొక్క కశ్యపుడు లోని ఒక్కొక్క భార్య నుంచి ఒక్కొక్క జాతి వచ్చిందంట. అంటే ఒక భార్య నుంచి సర్పజాతి, ఒక భార్య నుంచి పక్షి జాతి, ఒక భార్య నుంచి మానవ జాతి ఇలా అన్ని జాతులు ఈ యొక్క సృష్టిలో ఎన్ని జాతులున్నాయో, ఎన్ని రకాల జాతులున్నాయో అవన్నీ కూడా కశ్యపుడి యొక్క మహాముని నుంచి వచ్చాయంట. అంటే ఇక్కడ ఆహ్, హ్మ్. మ మన మనందరికీ కూడా తండ్రి ఎవరు అంటే, అంటే పూర్వం మనకి ఇప్పుడు ప్రెజెంట్ తండ్రి మన యొక్క తల్లిదండ్రులు చెప్పుకుంటాం. కానీ అందరి యొక్క మూలమైన వ్యక్తి ఎవరు అంటే, ఒకే ఒక తండ్రి అన్నమాట. అందరికీ కూడా కశ్యపుడు. అందుకే చూడండి మనకు
అందరము సమానమే. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. అందరిని సమభావంతో చూడాలి. అందరూ ఇక్కడ భగవంతుడికి అందరూ సమానమే అన్నది చెప్తారు. ఎందుకు అనంటే, మనమందరము కూడా సమస్త ప్రాణుల్లోని ఈ యొక్క జగత్తులందరూ సమస్త ప్రాణులందరూ కూడా వారి సంతానం కాబట్టి, ఆ విధంగా మనకు చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ శ్లోకం. ఏతాం విభూతిం యోగం చమామాయో వేత్తి తత్వతః సోభికంసేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావా సమన్వితాః. ఇక్కడ ఈ నా పరమైశ్వర్య రూప విభూతిని యోగశక్తి యొక్క తత్వమును తెలుసుకున్నవాడు నిశ్చల భక్తియుక్తుడగును. ఇందు ఏమాత్రం సందేహం లేదు. ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి వాసుదేవుడనైన నేనే మూల కారణం. నా వలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయంను బాగుగా ఎరిగిన జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరం నన్నే సేవింతురు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ సత్యాన్ని అంటే మనము ఈ సత్యాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఈ నా పరమైశ్వర్య విభూతిని అని చెప్తున్నారు. అదేవిధంగా యోగశక్తి యొక్క తత్వమును తెలుసుకున్నవాడు అంటే భగవంతుడు యొక్క విభూతి అంటే కాంతి. ఆ పరమైశ్వర్య విభూతి అంటే పరమైశ్వర్య కాంతిని, యోగశక్తిని, ఆ యొక్క తత్వంని ఎవరైతే తెలుసుకుంటారో వారు నిశ్చల భక్తియుక్తుడవుతారు. నిశ్చల భక్తి అంటే బ్యాలెన్స్‌లో ఉంటారు. అన్ని విషయాలలోనూ, అన్ని కండిషన్‌లోనూ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. ఆహ్, ఏదన్నా వాళ్ళకి సిట్యుయేషన్ వచ్చిందా? ఓకే. వస్తే రాని. ఏం జరగాలో అది జరుగుతుంది. పర్వాలేదు అని వాళ్ళు అంటే ఆ సెకండ్‌లో కంగారు పడడము, ఏదో ఆ క్షణంలో ఎరుకను కోల్పోవడం జరగదు. అంటే ప్రతి క్షణం ఎరుకతో నిశ్చల భక్తియుక్తుడుగా ఉంటారు. ఏమాత్రం సందేహం లేదు. అంటే ఇందులో ఎటువంటి డౌటు లేదు అని చెప్తున్నాడు. తర్వాత ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి వాసుదేవుడనైనే నేనే మూల కారణం. అంటే ఇక్కడ సమస్త జగత్తు సృష్టి, స్థితి, లయ అంతా జరుగుతుంది. అన్నింటికి కారణం ఎవరు అంటే ఆ యొక్క పరమాత్మనే. కాబట్టి నా వలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది అని మనకు క్లారిటీ ఇస్తున్నారు. ఈ విషయములను బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరం నన్నే సేవింతురు. ఫస్ట్ ఆ జ్ఞానం అర్థమవుతేనే కదా! ఆ భగవంతుడు చెప్పిన జ్ఞానం అర్థమవుతేనే మనం ఆయన్ని పట్టుకోగలుగుతామనమాట. ఆయన ఏం చెప్తున్నాడు? ఎవరికైతే ఇది అర్థమవుతుందో, ఈ జ్ఞానం ఎవరికైతే అర్థమవుతుందో అలాంటి వారే అలాంటి భక్తులే భక్తి శ్రద్ధలతో నిరంతరం నన్నే సేవింతురు. అంటే నన్నే సేవింతురు అంటే ఇక్కడ ఏదో పూజ చేసుకుంటూ కూర్చోవడం కాదు. అంటే ప్రతి పనిలోనూ, ప్రతి దాంట్లో ఎరుకతో బ్యాలెన్స్‌డ్‌గా ఉంటూ, నిత్యం ఆ పరమాత్మ చైతన్యం, ఆ దైవీ లక్షణాలు, ఆ యొక్క కాంతితో ఉంటూ, ఆ యొక్క భగవంతుడు అందించిన జ్ఞానాన్ని వాళ్ళు నిత్య జీవితంలో అమరుపరుస్తూ, ఎప్పుడైతే ఉంటారో ఆటోమేటిక్‌గా ఆయన్ని సేవించినట్టే. ఆయన అందించిన జ్ఞానాన్ని మనం అమలు పరిస్తే, ఆటోమేటిక్‌గా ఆయన్ని మనం సేవించినట్టే. ఆ యొక్క జ్ఞానాన్ని మనకు ఇక్కడ అందిస్తున్నారు. తర్వాత ఆ! ముచ్చిత్తామద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతిన్ తుష్యంతి చ రమంతి రమంతి చ. నా భక్తులు నాయందే తమ మనస్సులను లగ్నమొనర్తురు. తమ ప్రాణములను, తమ కర్మలన్నింటినీ
తమ సర్వస్వమును నాకే అంకితమొనర్తురు. వారు పరస్పర చర్చల ద్వారా నా మహత్యమును గురించి ఒకరికొకరు తెలుపుకొనుచు, కథలు కథలుగా చెప్పుకొనుచు నిరంతరం సంతుష్టులగుచుందురు. మరియు వారు సంతతము నాయందే రమించుచుందురు. ఇక్కడ మనం తెలుసుకోవాలి మాస్టర్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నా భక్తులు నా యందే మనస్సులు లగ్నమనర్తురు. అంటే ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చొని ధ్యానంలో మాత్రమే కాకున్నా కూడా మనము నిత్య జీవితంలో కూడా మన మనస్సును మనం అంటే ఆహ్, హ్మ్, అనవసరమైన ఆలోచనలు లేకుండా మన మనస్సును మనం నిగ్రహించి మన మ నిగ్రహించి ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్‌గా ఆహ్, అక్కడ భగవ ఆహ్, భగవంతుడితో మనము ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయ్యి ఉన్నట్టే. ఆహ్, అలా ఉంటూ తమ ప్రాణములను, తమ కర్మలన్నింటిని, తమ సర్వస్వమును నాకే అంకితమొనర్తురు. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు నిష్కామ భావనతో ఏ పని చేసినా కూడా అది ఏం చెప్పాడు కృష్ణ పరమాత్మ? దాని ఫలితంను దాని ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఆ ఫలితాన్ని నేనిస్తాను అన్నాడు. అంటే ఏ పని చేసినా, ఏది చేసినా నిష్కామ భావనతో చెయ్యండి అని మనకు ఇదివరకే చెప్పారు. అలా మన యొక్క అన్నిటిని కూడా అలాంటి భావనతో ఎప్పుడైతే చేస్తూ అలా జీవిస్తూ ఉంటామో, అప్పుడు సర్వస్వము నాకే అంకితమవుతారు వాళ్ళు అని చెప్తున్నారు. వారు పరస్పర చర్చలు అంటే ఇప్పుడు చూడండి మనము మెడిటేషన్ చేసుకుంటాము. ఒక అద్భుతమైన జ్ఞానం అంటే ఒక అద్భుతమైంది ఏదన్నా విజన్ మనకొచ్చింది అనుకుందాం. అప్పుడు మనం ఏం చేస్తాం ఒకరికొకరం నాకు ఈరోజు ఇటువంటి జ్ఞానం అందించాడు పరమాత్మ. నాకు ఈరోజు ఈ ఈ అనుభవం వచ్చింది అని ఇలా మనం చర్చించుకుంటూ కొన్ని కొన్ని అంశాలలో అబ్బా! పరమాత్మ అంటే వాళ్ళకందించారు కదా! వాళ్ళకొస్తే ఒకటి, మనకొస్తే ఒకటి కాదు కదా అనుభవం. అబ్బా! పరమాత్మ అంటే అలా ఉంటాడా? అబ్బా! పరమాత్మ అంటే ఇంతటి దివ్యత్వం ఉంటుందా? అని వాళ్ళు చెప్పిన అనుభవం ద్వారా మనం అర్థం చేసుకొని, మనం కూడా ఫీల్ అవుతాం కదా! అలా ఆహ్, వా హ్మ్. ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళేంటి పరస్పర చర్చల ద్వారా నా మహత్యమును గూర్చి ఒకరికొకరు తెలుపుకొనుచు, కథలు కథలుగా చెప్పుకొనుచు, నిరంతరం సంతుష్టులగుచుందురు. అంటే నిరంతరం ఇంకా వాటి గురించి ఇంకా ఇంకా చెప్పుకుంటూ, ఇంకా ఇంకా దాని గురించి ఇంకా లోతులోకి ఆ యొక్క జ్ఞానాన్ని పొందుతూ, ఇంకా ఆనందంగా జీవిస్తారు. మరియు వారి సంతతము నాయందే రమించుచుందురు. ఇది బాగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మాస్టర్స్ ఇక్కడ. యాక్చువల్‌గా నేను కూడా ఇక్కడ పొరపాటు పడా. ఏంటిది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నేను మెడిటేషన్ చేస్తున్నాను. నా జ్ఞానం నేను తెలుసుకుంటున్నాను. సరే నా జ్ఞానం నాకు తెలిసిపోయింది కదా! తెలుస్తూ ఉంది కదా! చక్కగా నేను పరమాత్మతో అనుసంధానం అవుతున్నాం కదా! దా అంత మాత్రాన నా పిల్లలకు కూడా అలాంటి జ్ఞానం ఎలా వస్తుంది? అలా ఎలా ఆహ్, నా యొక్క సంతతి ఆ భగవంతుడితో ఎలా వస్తుంది? వాళ్ళు చేస్తే కదా ఆ పని వాళ్ళకొచ్చేది అని అనుకున్నాననమాట. ఇక్కడ నాకు డౌటొచ్చింది. అయితే నేనిక్కడ క్లారిటీ తీసుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ వారి సంతతము నాయందే రమించుచుందురు అంటే, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క జ్ఞానాన్ని అంటే ఈ భగవంతుడు చెప్తున్న ఈ యొక్క జ్ఞానాన్ని వారు కూడా అందుకుంటూ, వారు కూడా నిత్య జీవితంలో అమలు పరుస్తూ, ఆ జ్ఞానాన్ని వాళ్ళ జీవితంలో అమలు పరుస్తూ, చక్కగా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని జీవించినప్పుడే, వాళ్ళు కూడా భగవంతుడి యొక్క చైతన్యంతో రమిస్తూ ఉంటారు. అంతేకాని ఇప్పుడు తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలు పిల్లలకు రావు. ఎవరి పాపం వాళ్ళదే, ఎవరి పుణ్యం వాళ్ళదే అన్నది ఈ యొక్క ఆహ్, ఈ యొక్క జ్ఞానం ద్వారా మనకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది మాస్టర్స్. నెక్స్ట్ తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం యేనాం మాముపయాంతి తే. అట్లు నిరంతరం
ధ్యానాదుల ద్వారా నాయందే లగ్న మనస్కులై భక్తి శ్రద్ధలతో నన్నే భజించు వారికి నేను బుద్ధి యోగమును అనగా తత్వజ్ఞాన రూప యోగమును ప్రసాదించెదను. దాని ద్వారా వారు నన్నే పొందుదురు. అంటే ఇక్కడ మనకేం చెప్తున్నారు? నిరంతరం ధ్యానాదుల ద్వారా అంటే ధ్యానం చేస్తూ ధ్యానం ఒకటేనా అంటే కాదు. ధ్యానంతో పాటు జ్ఞానం తెలుసుకోవాలి. సజ్జన సాంగత్యంలో ఉండాలి. ప్రబోధాలు వింటూ ఉండాలి, చెప్తూ ఉండాలి. ఇవన్నీ ఫుల్‌ఫిల్‌గా ఉన్నప్పుడే మనము కంప్లీట్ 100% ధ్యానులమనమాట. అలా నిరంతరం ధ్యానాదుల ద్వారా నా యందే లగ్న మనస్కులై భక్తి శ్రద్ధలతో నన్నే భజించు వారికి అంటే ఇక్కడ భజించడం అంటే ఆయన పేరునే తలుచుకుంటూ కృష్ణ, కృష్ణ రామ, రామ ఇలా అనుకుంటూ ఉండడం అని కాదు. వారు ఏవైతే గుణగణాలు చెప్తున్నారో, విభూతి యోగం చెప్తున్నారు కదా! అంటే వారు అందిస్తున్న ఆ యొక్క జ్ఞానము, భగవంతుడంటే ఎలా ఉంటాడు? భగవంతుడి యొక్క తత్వం ఎలా ఉంటుంది? అని మనకు జ్ఞానాన్ని అందిస్తున్నారు కదా! ఆ యొక్క జ్ఞానాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని, మనం మన నిత్య జీవితంలో ఆచరణలో పెడితేనే అది భజించడం అని అర్థం. ఆ విధంగా భజించు వారికి నేను బుద్ధి యోగం అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. తత్వజ్ఞాన రూప యోగమును ప్రసాదించెదను. తత్వజ్ఞానం అంటే ఇంకా అది అల్టిమేట్ అన్నమాట తత్వజ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని నేను అందిస్తాను. దా ఆ జ్ఞానాన్ని అందుకున్నప్పుడు ఏమవుతుంది? దాని ద్వారా వారు నన్నే పొందుదురు. అంటే ఆటోమేటిక్‌గా ఇంకా ఆ భగవంతుడిని ఇంకా చేరువవుతారు. ఆ భగవంతుడికి ఇంకా ఇంకా దగ్గరైపోతారనమాట. ఆ విషయం చెప్తున్నారు. నెక్స్ట్ తేషామేవాసుకం పార్థం అహమజ్ఞానజం తమః నాశ నాశయామ్యత్మభావాస్తో జ్ఞానదీపేన భాస్వత. ఓ అర్జున, వారి అంతఃకరణలయందు స్థితుడైయున్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వ జ్ఞాన రూప దీపమును జ్యోతిని వెలిగించి వారి అజ్ఞానంధకారమును పారద్రోలెదను అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు చూడండి చెప్తున్నాడు అర్జున అంటే వారి అంతఃకరణములయందు అంటే అంతఃకరణం అంటే మనస, వాచ, కర్మణ 3 స్థితిల్లోనూ కూడా ఆహ్, స్థితుడై ఉన్నవాడు. నేను అలాంటి స్థితిలో ఉన్న వారిని నేను అనుగ్రహించుటకై అంటే అనుగ్రహిస్తూ ఏ ఏ విధంగా ఉంటాడంట అంటే తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీప జ్యోతిగా ఎప్పుడు ఆహ్, ఆ యొక్క ఆ యొక్క దీపమును వెలిగించి వారి అజ్ఞానంధకారమును పారద్రోలెదను. అంటే అజ్ఞానం ఏదైనా ఏ దాంట్లోనైనా అజ్ఞానంతో వ్యవహరిస్తున్నా, అజ్ఞానంలో ఉన్నా ఎప్పటికప్పుడు ఎరకపరిచి, ఆ యొక్క జ్ఞానాన్ని అందించి, ఆ యొక్క అజ్ఞానం నుంచి నేను బయటికి తీసుకొస్తాను. ఆ యొక్క అంధకారంని నేను పారద్రోలుతాను అలాంటి వారిని అని అర్జునుడికి క్లారిటీ ఇస్తున్నాడు. అప్పుడు ఆ యొక్క అర్జునుడికి డౌటొచ్చింది. మళ్ళీ అడుగుతున్నాడు. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయः సర్వే దేవర్షిర్నారదస్తతా ఆసితో దేవలో వ్యాసః స్వయం చైవాబ్రవీషి మే. అర్జునుడు పలికెను, నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు. మహర్షులు నిన్ను సనాతనుడవనియు, దివ్య పురుషుడవనియు, దేవదేవుడవనియు, జన్మరహితుడవనియు, సర్వవ్యాపివనియు ప్రస్తుతింతురు. దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాస మహర్షియు స్తుతింతురు. నీవును నాకు ఆ విధంగానే తెలుపుచున్నావు అంటున్నాడు. ఇక్కడ ఆహ్, అర్జునుడు ఏం చెప్తున్నాడంటే, నీవు పరబ్రహ్మవు. అంటే అందరికి బ్రహ్మవు నువ్వే.
ఆ యొక్క పరబ్రహ్మము. అదేవిధంగా పరంధాముడవు, పరమ పవిత్రుడవు. ఆహ్, ఎంతో అద్భుతమైన వ్యక్తివి నువ్వు. అయితే స ఏం చెప్తున్నారు? నిన్ను సనాతనుడు అంటే ఎప్పటినుంచో అంటే సృష్టి ప్రారంభం నుంచి ఉన్నవాడు అని అంటున్నారు. అదేవిధంగా దివ్య పురుషుడవనియు అంటే దివ్యత్వంలో ఉన్న ఒక వ్యక్తిగా, ఒక పరమాత్మగా నిన్ను సంబోధించారు. దేవుడవు అంటే దేవుల్ దేవ దేవతలకి కూడా దేవుడిగా ఉన్న వాడివి నువ్వు. అలాంటి వ్యక్తివి. అదేవిధంగా జన్మరహితుడవు. సర్వవ్యాపి అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. అని చెప్పి ఈ విధంగా మహర్షులు నిన్ను స్తుతిస్తూ ఉంటారు. అయితే దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాస మహర్షియు స్తుతింతురు. అంటే ఈ విధంగా వీళ్ళందరూ స్తుతిస్తూ ఉంటారు కదా! స్తుతించినప్పుడు నాకు అర్థం కాలేదు. ఇవి ఎందుకు వీళ్ళిలా అంటున్నారు? ఇప్పుడు భగవత్ యొక్క తత్వంలో ఇప్పుడు సర్వవ్యాపి అని మనము ఇప్పుడు అష్టోత్తరాలు అవి చదువుకుంటాం కదా! అందులో కూడా మనం ఏవైనా చదువుతున్నప్పుడు దాని గురించి సంపూర్ణ జ్ఞానం ఉన్నప్పుడే ఆ భావనను కూడా మనం ఫీల్ అవుతాం. మనము అది చదివేటప్పుడు కూడా. అలా ఇ ఇది విన్నప్పుడు ఎందుకు వీళ్ళిలా అంటున్నారు ఆ యొక్క పరమాత్మను అనుకున్నాను. కానీ ఇప్పుడు నీవు నాకు ఆ విధంగానే తెలుపుచున్నావు. అంటే సాక్షాత్తు ఆ పరమాత్మనే పరమాత్మ గురించి చెప్తున్నాడు కదా! ఆ విధంగా చెప్తూ ఉన్నప్పుడు అర్జునుడికి క్లారిటీ వచ్చిందనమాట. ఇంకా బాగా క్లారిటీ వచ్చింది. ఓహో! ఇతడు నిజంగానే ఆ యొక్క పరబ్రహ్మ, అదే విధంగా దేవాది దేవుడు, జన్మరహితుడు ఇంకా ఈ ఈ ఇలాంటి విషయాల మీద ఇంకా క్లారిటీ వచ్చింది. ఆ యొక్క మహర్షులు ఏవైతే చెప్తూ ఉంటారో, ఏవైతే స్తుతిస్తూ ఉంటారో, అదే విషయాన్ని మళ్ళీ నువ్వు నాకు చెప్తున్నావు కృష్ణ అని చెప్పేసి చెప్తున్నాడన్నమాట అర్జునుడు. తర్వాత సర్వమేతాదృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవాన్ వ్యక్తిం విదుర్దేవ న దానవః. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమా భూతభావన భూతేశ దేవదేవా జగత్పతే వక్తుర్మర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్యం వ్యాప్య తిష్టసి. 14వ శ్లోకంలో ఓ కేశవ నీవు చెప్పునది అంతయు సత్యమే. హే భగవాన్ నీ లీలామయ స్వరూపమును దేవతలు కాని దానవులు కాని తెలుసుకొనజాలరు అని చెప్తున్నాడు. అంటే ఓ కేశవ అని చెప్తూ నో ఆ భగవంతుణ్ణి కీర్తిస్తున్నాడు ఈ యొక్క అర్జునుడు. నువ్వు చెప్పిందంతా సత్యమే అయ్యా నాకు అర్థమయ్యింది అని చెప్తూ హే భగవాన్ అన్నాడు. ఇప్పటి వరకు అర్జునుడు ఎక్కడ కూడా భగవాన్ అని అన్నది యూజ్ చేసింది లేదనమాట. ఇప్పుడే మొట్టమొదటిసారిగా అతడికి భగవంతుడు అన్న స్పృహలోకి వచ్చింది. వచ్చి హే భగవాన్ అని యూజ్ చేస్తూ నీ లీలామయ స్వరూపం అంటే మనకు 2వ శ్లోకంలో చెప్పాడు. నా యొక్క లీలామయ స్వరూపంను దేవతలు కానీ, దానవులు కానీ ఎవరు ఇంకా సంపూర్ణంగా తెలుసుకొనజాలరు అని చెప్పారు. అదే విషయమే మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. నిజంగానే నువ్వు అందరికంటే పూర్వమైన వాడివి కాబట్టి నీ లీలామయ స్వరూపాన్ని దేవతలు కానీ, దానవులు కానీ తెలుసుకోలేరు అని చెప్తున్నాడు. 15వ శ్లోకంలో ఓ జగదుత్పత్తి కారక, ఓ సర్వభూతేశ, ఓ దేవాది దేవ, ఓ జగన్నాథ, ఓ పురుషోత్తమ నీ తత్వమును నీవే స్వయంగా ఎరుగుదువు అంటున్నాడు. ఇక్కడ అంటే
జగదుత్పత్తి కారక అంటే ఆయన నుంచే కదా సృష్టి అంతా వచ్చింది. అందుకని జగత్ ఉత్పత్తి కారక అంటున్నాడు. సర్వభూతేశ అంటే అన్ని భూతముల అన్ని ప్లానెట్స్ అన్ని భూతములకి కూడా ఆయన ఏంటంటే ఆమ్, ఆమ్, అంటే అన్నిటినీ ఆయనే కదా సృష్టించింది. కాబట్టి సర్వభూతేశ అని చెప్పి యూజ్ చేస్తున్నాడు. ఓ దేవాది దేవ, ఓ జగన్నాథ. జగన్ జగత్తు అంతటికి ప్రభువు అతను, అందుకే జగన్నాథ అని యూజ్ చేస్తున్నాడు. పురుషోత్తమ, పురుషోత్తమ అంటే ఆత్మలన్నిటికీ కూడా ఉత్తమమైన ఆత్మ ఇతను, ఇవి యొక్క పరమాత్మ. అందుకే ఓ పురుషోత్తమ, నీ తత్వమును నీవే స్వయంగా ఎరుగుదువు. ఇప్పుడు మన గురించి సంపూర్ణంగా ఎవరికైనా తెలుస్తుందా? మన పక్కల ఉన్న వారికి కూడా మన లోతైన విషయాలు ఏమైనా తెలుస్తాయి అంటే తెలీదు. మన గురించి మనకు ఎలా అయితే సంపూర్ణంగా అవగాహన ఉంటుందో, మనలోని లోటుపాట్లు కావచ్చు, ఒక ప్రేమ గుణం కావచ్చు, క్షమాగుణం కావచ్చు, లేకపోతే ద్వేషం కావచ్చు, ఇలా ఏవైనా సరే మన గురించి మనకే సంపూర్ణంగా ఎలా తెలుస్తుందో, అలాగే నీ తత్వం గురించి నీవు స్వయంగా నీకే తెలుసయ్యా, నీకు మాత్రమే తెలుసు అని మళ్ళీ అర్జునుడు చెప్తున్నాడు అన్నమాట ఈ విషయాన్ని. తర్వాత సమస్త లోకముల యందును నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి స్థితుడవై ఉన్నావు. మహామహితములైన ఆ దివ్య విభూతములను సంపూర్ణంగా తెలుపుటకు నీవే సమర్థుడవు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? సమస్త లోకము, ఇక్కడ కేవలం భూలోకం అని చెప్పట్లేదు. ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయో ఆ సమస్త లోకముల యందును నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి ఉన్నావు. అంటే ఇప్పుడు ప్రేమ, కరుణ, క్షమ ఇలాంటివన్నీ కూడా ఆ యొక్క పరమాత్మ యొక్క విభూతులు, అంటే గుణగణాలు, లక్షణాలు అనుకుందాం విభూతులు అంటే. నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి స్థితుడవై ఉన్నావు. అంటే అన్ని చోట్ల స్థిరంగా ఉన్నావు, అన్ని చోట్ల ఉన్నావు నువ్వు. అంతేకాని కేవలం భూలోకంలో ఉన్నావు, కేవలం స్వర్గలోకంలో ఉన్నావు, కేవలం 3వ ప్లానెట్ లో ఉన్నావు కాదు, సమస్త లోకాల్లో నువ్వు ఉన్నావు అని చెప్తున్నాడు. అదేవిధంగా మహామహితములైన ఆ దివ్య విభూతులను సంపూర్ణంగా తెలుపుటకు నీవే సమర్థుడవు. ఇప్పుడు ఆయనలో ఉన్న జ్ఞానం, ఆయనలో ఉన్న గుణగణాలు ఆయనకే తెలుసు కదా. కాబట్టి అలాంటి దివ్యమైన విభూతులు, అలాంటి దివ్యమైన గుణగణాలు ఏవైనా కానీ సంపూర్ణంగా ఎవరికైనా చెప్పాలి అంటే దానికి నీవే సమర్థుడవు. నీవు మాత్రమే దాని గురించి సంపూర్ణంగా చెప్తావు. అంతేకాని ఇప్పుడు మనకి ఇంకొకరి గురించి ఎంత మాత్రం తెలుసు అంటే కొద్దిగా వాళ్ళను కొద్దిగా చూసుంటాము, వాళ్ళతో మాట్లాడింటాం. ఆ కాస్త మాత్రమే వాళ్ళు మనకు అవగాహన వచ్చుంటారు. కానీ వాళ్ళలో ఉన్న సంపూర్ణ జ్ఞానం ఎవరికి తెలుసు అంటే వాళ్ళకే తెలుసు. కాబట్టి ఆ యొక్క సంపూర్ణ జ్ఞానము తెలపడానికి సమర్థుడవు నువ్వే అని ఆ యొక్క కృష్ణ పరమాత్మను అంటున్నాడనమాట. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఓ యోగీశ్వర, నిరంతరం చింతన చేయుచు నిన్ను ఏ విధంగా తెలుసుకొనగలను? హే భగవాన్, ఏ ఏ భావములతో నా ద్వారా చింతన చేయదగిన వాడవు? నిన్ను నేను ఎట్లు చింతన చేయవలెను? అన్ని చెప్పాడు కదా కృష్ణ పరమాత్మ. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అడుగుతున్నాడు ఈ యొక్క అర్జునుల వారు. ఓ యోగీశ్వర, నువ్వు చెప్పిందంతా బాగుంది, అయితే నిరంతరం అంటే ప్రతి క్షణము, ప్రతి ఒక్క కండిషన్ లో నిరంతరము అంటే ఆ నిరంతరం చింతన చేయుచు అంటే ఎవరి గురించి? పరమాత్మ గురించి, పరమాత్మ యొక్క లక్షణాలు, పరమాత్మ యొక్క గుణగణాల్లో ఇప్పుడు ఏదైనా ఒక కండిషన్ వస్తే ఆ కండిషన్ భగవంతుడికి వస్తే భగవంతుడు ఎలా ఉంటాడు అన్న వేలో అలా నిరంతరం ఆయన గురించి చింతన చేయుచు నిన్ను ఏ విధంగా తెలుసుకోగలగాలి, ఏ విధంగా తెలుసుకోగలను, ఎలా తెలుసుకోగలను నాకు చెప్పు హే భగవాన్.
ఏ ఏ భావములతో నా ద్వారా చింతన చేయదగిన వాడవు. అంటే ఇప్పుడు కొన్ని భావాలు మనకు ఇంతకుముందు పైన శ్లోకంలో చెప్పారు కొన్ని భావాలు. ఆ భావాలలో ఏ ఏ ఏ ఏ భావములతో నా ద్వారా అంటే నాలో చింతన చేయదగిన వాడవు. బా సాక్షాత్ ఆ పరమాత్మ కూడా మనలోనే ఉన్నాడు కదా! ఆ భావాలలో కూడా పరమాత్మ నిక్షిప్తమై ఉన్నాడు. ఆ భావాలన్నీ కూడా నా నుంచే వచ్చాయి అన్నాడు. మరి ఆ భావాలు నా ద్వారా ఎలా నేను చింతన చేయదగిన వాడవు? ఆహ్, ఎ ఎలా నే ఎలా చింతన చెయ్యాలి? నే నిన్ను నేను ఎట్లా చింతన చెయ్యాలి? ఎలా చింతన చేస్తాను? కంప్లీట్‌గా నిరంతరము నాకు కాస్త ఇంకా వివరంగా చెప్పు. నేనెలా చింతన చెయ్యాలి నీ గురించి అని అడుగుతున్నాడు. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఓ జనార్దన, నీ యోగ శక్తిని గూర్చియు, నీ విభూతి వైభవములను గురించియు విస్తృతంగా ఇంకను తెలుపుము. ఏలనన నీ అమృతమయ వచనములను ఎంతగా విన్నను నాకు తనివి తీరనే తీరదు అని అర్జునుడు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి చక్కగా చెప్తున్నాడు అర్జునుడు. ఓ ఓ జనార్దన, ఇంకా చెప్పు. నీ యోగశక్తి గురించి, అదే విధంగా నీ విభూతి వైభవాలు. విభూతి వైభవం అంటే, ఇంకా ఈ యొక్క లక్షణాలు, గుణగణాలు, కాంతి, రూప, జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో, ఈ విభూతి వైభవంను గురించి ఇంకా విస్తృతంగా చెప్పవయ్యా. ఇంకా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు, ఎందుకు అంటే, నీ అమృతమయ వచనములను ఎంతగా విన్నా నాకు తనివే తీరట్లేదు. ఇంకా అంటే అమృతం కన్నా కూడా ఇంకా గొప్పగా ఉన్నాయి నీ యొక్క మాటలు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా వినాలనిపిస్తుంది. ఇంకా వింటూనే ఉండాలనిపిస్తుంది అంటూ అర్జున వారు చెప్తున్నారనమాట. అప్పుడు శ్రీ భగవానుడు చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ హంత తే కథయిష్యామి దివ్యా హ్యత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ట నాస్యంతో విస్తరస్య మే. శ్రీ భగవానుడు పలికెను. ఓ అర్జున, నీవు లెస్సగా పలికితివి. నా దివ్య విభూతుల విస్తృతికి అంతమే లేదు. వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రం నీకు తెలుపుచున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు. అవును అర్జున, నువ్వు కరెక్ట్‌గా చెప్పావు. అయితే ఈ దివ్య విభూతులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ యొక్క విస్తృతికి, వ్యాప్తికి అంతం అనేది ఎక్కడ లేదు. అంటే ఇక్కడ ఫుల్ స్టాప్. ఇది ఇంతే అని చెప్పడానికి లేదనమాట భగవంతుడి యొక్క దివ్య విభూతుల గురించి. అలాంటి వాటిలో ఆహ్, సరే ఇంకా చెప్పమంటున్నావు కాబట్టి ఈ వా ఎన్నో ఉన్నాయి. చెప్పడానికి లెక్కనే లేదు. వాటిలో కొన్ని ఇంపార్టెంట్‌వి మాత్రం నేను నీకు చెప్తాను అని చెప్తున్నాడు భగవానుడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మద్యం చ భూతానామాంత ఏవ చ. ఓ అర్జున, సమస్త ప్రాణుల హృదయములందున్న ఆత్మను నేనే. సకల భూతముల ప్రాణుల ఆదియు మధ్యస్థితియు అంతము నేనే. ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయములకు కారణం నేనే అని చెప్తున్నాడు. ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు, క్లారిటీ ఇస్తున్నాడు. ఇంకా క్లారిటీ కావాలన్నాడు కదా! ఇంకా క్లారిటీస్ ఇస్తూ వస్తున్నాడు. ఇవన్నీ ఆల్రెడీ చెప్పాడు. కాకపోతే ఇంకా డీప్ నాలెడ్జ్ ఇస్తూ వచ్చాడు. ఓ అర్జున, సమస్త ప్రాణుల హృదయంలో యందున్న ఆత్మను నేనే. అంటే ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మ నిక్షిప్తమై ఉన్నాడు. సర్వవ్యాపిగా ఉన్నాడు కదా! అదే విషయం మళ్ళీ చెప్తూ, సకల భూతములు అంటే ప్రాణులు ఆదియు, మధ్యస్థితియు, అంతము నేనే. అంటే ఒక సృష్టి విషయంలో తీసుకుంటే, సృష్టి ప్రారంభించింది ఆయనే, సృష్టిని నడుపుతున్నది ఆయనే, సృష్టిని లయం చేసేది ఆయనే.
అదేవిధంగా మనది ఒక జీవితం తీసుకుంటే మనల్ని మనకు జన్మ ఇచ్చింది ఆ యొక్క పరమాత్మనే. ఆ యొక్క జన్మలో జీవించడానికి కావాల్సినవన్నీ కూడా దేహము, చుట్టూ పరిసరాలు, పేరెంట్స్‌ను కానీ అన్నిటిని ఇంకా మనకు కావాల్సిన ప్రతి ఒక్కదాన్ని అరేంజ్‌మెంట్స్ చేసింది ఆ యొక్క పరమాత్మనే. మళ్ళీ తిరిగి మనం మరణించేటప్పుడు అంటే లయమయ్యేటప్పుడు ఆ మ మరణించడం కూడా మనం మనం ముందే రాసుకొచ్చుకున్నాం. పలానా రోజు ఆహ్, నే నేను మరణించాలి అని ప్రతి ఒక్కరం కూడా. ఆ మరణం అన్నింటికి కూడా ఆహ్, ఆహ్, ఆ యొక్క సృష్టికి కానీ, ప్రతి ఒక్కరికి కానీ అన్నింటిలోనూ ఆదియు, మధ్యస్థితియు, అంతము. అన్నింటిలోనూ నేనే ఉన్నాను. అన్నిటికి నేనే కారణం. అదే విధంగా ప్రాణుల యొక్క సృష్టి, స్థితి, లయములకు కారణం నేనే. అంటే ప్రతి ప్రాణి యొక్క సృష్టికి, స్థితికి, లయానికి అన్నిటికి కారణం నేనే అని మనకు క్లారిటీ ఇస్తున్నారు భగవానుడు. అర్జునుల వారికే కాదు, మనందరికీ కూడా ఇంకా ఇంకా క్లారిటీ ఇస్తూ వస్తున్నారు మాస్టర్స్. థాంక్ యూ. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు, ఈ జ్ఞానం వింటున్న ప్రతి ఒక్క మాస్టర్‌కి కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు. థాంక్ యూ.